దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాలం యొక్క దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క మాటలు నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా కనికరము, దయ, కృపా విస్తారమైన కృపా సత్యములు గలవాడని దేవుని వాక్యం రాయబడింది. పిల్లరా, మనం ఆరాధిస్తున్న దేవుడు సుగుణాల సంపన్నుడు. ఆయనలో అనేకమైన సుగుణాలు ఉన్నాయి. వాటిలో ఒకటి యెహోవా కనికరము గల దేవుడని ఈరోజు మనం దేవుని యొక్క మాట చదువుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎంతగానో సహాయం చేశారు. పిల్లలు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే కనికరము గల దేవుడు అండి. కనికరము గల దేవుడు ఆయన మన యందు చూపే కనికరం ఎంత గొప్పదంటే అనేక సార్లు ప్రతికూలమైన పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, సమస్యల్లో, బాధల్లో ఉన్నప్పుడు ఆయనకు ప్రార్థన చేసినప్పుడు మన ఎడల ఆయన కనికరము చూపి అనేక సార్లు మనల్ని విడిపించిన దేవుడు, కాపాడిన దేవుడు, మేలు చేసిన దేవుడే ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకుంటున్న ప్రభు అయిన యేసు క్రీస్తు. కనుక ఆయన సన్నిధిలో ఆయన వేడుకున్నట్లయితే మన యందు ఆయన కనికరపడి మన యొక్క ప్రతి ఒక్క అవసరాలు కూడా తీర్చే మంచి దేవుడే ప్రభు అయిన యేసు క్రీస్తు. పిల్లరా, యేసుక్రీస్తు ఈ లోకానికి శరీరధారిగా వచ్చినప్పుడు యెరికో అనే పట్టణానికి వెళ్ళినప్పుడు ఆయన అనేక మంది ప్రజల మధ్యలో ఆయన వెళుతూ ఉన్నారు. వేలాది మంది ప్రజలు యేసయ్యతో ఉన్నారు. అయితే ఆ దారి గుండా వెళుచున్నప్పుడు ఆ త్రావు పక్కన ఒక గుడ్డి భిక్షగాడు కూర్చుని ఉన్నాడండి. వెళుతున్న ప్రజలను ఆయన గమనించాడు. అయితే యేసయ్య గురించి ఆయన తెలుసుకున్నాడు. అంతకుముందు ఎవరో చెప్పారు యేసయ్య వచ్చారు, అనేక మందిని బాగు చేస్తున్నారు, అనేక మంది మేలు చేస్తున్నారని ఆ గుడ్డివాడు విన్నప్పుడు దారిపోయి వెళుతున్న ఆ జన సమూహంలో వెళుతున్న శబ్దాల మధ్యలో వెళుతున్న యేసయ్యను ఆయన గమనించి, యేసయ్య నన్ను కరుణించు, ఇదిగో నా జీవితం అంధకారంలో ఉంది, చీకటిలో ఉంది, నా జీవితంలో వెలుగు లేదు, కనుక దయచేసి ఒక్కసారి నన్ను కరుణించమని యేసయ్యను వేడుకొనగా ఆ మాటలు విన్న యేసయ్య ఆ వేలాది మంది ప్రజల్లో ఉన్న యేసయ్య ఆయన యొక్క మాటలు ఆలకించి ఆయన చెవులు పడగానే ఆయన ఆగి ఆయన దగ్గరికి వచ్చి రమ్మని పిలిచి ఆయన దగ్గరికి వచ్చి ఆయనను బాగు చేసిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. గనుక మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా కానీ ఆయన మనం అడిగిన వెంటనే, ప్రార్థన చేసిన వెంటనే మన మీద కనికరపడి మనకు సహాయం చేస్తాడు. ఈరోజు ఈ లోకంలో ఉన్న మనుషులు మన మీద దయ చూపించకపోవచ్చు, ప్రేమ చూపించకపోవచ్చు, కనికరాన్ని చూపించకపోవచ్చు, కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు కనికరము గల దేవుడు, దయగల దేవుడు, ప్రేమ గల దేవుడు. కనుక ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసినట్లయితే తప్పనిసరిగా మన యందు ఆయన కనికర పడతాడు. మనకు కావాల్సిన ప్రతి అవసరాలు ఆయన తీరుస్తాడు. అటువంటి కృప ఈ ఉదయకాలం మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.